ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామములో వాక్యంను వినుచున్న మీ అందరికీ ప్రభు పెరట మా శుభములు తెలియజేస్తున్నాము. ఈరోజు దేవుని వాగ్దానము, ఇకను ఆలస్యము లేక నేను చెప్పిన మాటలన్నీ జరుగును. యెహెజ్కేలు గ్రంథము 12వ అధ్యాయము 28వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఆరాధిస్తున్న దేవుడు గొప్ప దేవుడు, శక్తిమంతుడు, ఉన్నతమైనటువంటి వాడండి. ఆకాశము భూమి గతించిపోయినా కానీ ఆయన మాట ఇచ్చాడు అంటే అది జరిగి తీరుతుంది. ఆకాశము గతించిపోయినా ఆయన మాట మాత్రము ఎన్నటికీ కూడా గతించిపోదు, ఎప్పటికీ కూడా నిరర్థకము కాదండి. కనుక ఎవరైతే ఆయన మాటలు యందు విశ్వాసం ఉంచి నిరీక్షణ కలిగి ఉంటారో దేవాది దేవుడు తప్పకుండా, ఒకవేళ కొన్నిసార్లు ఆలస్యమైనప్పటికీ కూడా అద్భుతములను, వాగ్దానములను నా జీవితాలలో నెరవేర్చి తన కృపతో నింపి నడిపించే దేవుడండి. మరి ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు మరి దేవుని యొక్క మాటలు నిరర్థకమగుచున్నవని చెప్పి వాళ్ళు అనుకుంటున్నటువంటి సందర్భంలో దేవాది దేవుడు తన ప్రవక్త ద్వారా యెహెజ్కేలుతో యొక్క మాటలు మాట్లాడుతూ సెలవిస్తున్నాడు. ఇంకను ఆలస్యము లేక నేను చెప్పిన మాటలన్నీ కూడా జరుగును. నిజమేనండి, దేవుడు సెలవిచ్చిన మాటలు, ఆయన ఇచ్చిన వాగ్దానములు, ఆయన చేసినటువంటి వాగ్దానములు మన జీవితంలో జరగాలి. మన జీవితంలో, మన కుటుంబాలలో మనము పొందుకోవాలి. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి మేలులను, ఆశ్చర్యమైనటువంటి కార్యములను మనము చూడాలి అంటే మనం ఏమి చేయాలో తెలుసా? దేవాది దేవుని యందు, ఆయన మాటలు యందు విశ్వాసం ఉంచాలండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము కదా. కనుక నా దేవుడు గొప్పవాడు, ఆయన మాట ఇచ్చాడు, నెరవేరుస్తాడు. ఈ శ్రమలు, ఈ కష్టాలు, ఈ నష్టాలు కొంతకాలమే. ఆయన వాగ్దానము శాశ్వతం ఉంటుంది. ఆయన వాగ్దానం ఇచ్చి నెరవేర్చువాడు, నన్ను స్థిరపరుస్తాడని మనమందరము కూడా దేవుని యందు ఏముంచాలో తెలుసా? విశ్వాసం ఉంచాలి. అంతేకాకుండా విశ్వాసం ఉంచటమే కాదండి, హృదయపూర్వకముగా ఆయనను అనుసరించాలి. మరి దావీదంట దేవుని హృదయానుసారుడంట. దావీదు దేవుని యందు అట్టి స్థిరమైన విశ్వాసాన్ని, నమ్మికను కలిగి హృదయపూర్వకంగా ఆయన్ని ఆరాధించాడు. ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడిచాడు. దేవుని యొక్క మాట యందు విశ్వాసం ఉంచి దేవుని సన్నిధిలో బలముగా ఉన్నాడు. కాబట్టి శ్రమలైన, హింసలైన, నిందలైన, అవమానములైన, భయంకరమైనటువంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా దేవుని సన్నిధిని విడిచిపెట్టకుండా దేవుని యందు పరిపూర్ణమైనటువంటి నమ్మికను కలిగి ఉన్నాడు. కాబట్టి దావీదు తన జీవితంలో ఎన్నో గొప్ప మేలులను, ఆశీర్వాదములను, దీవెనలను పొందుకున్నాడండి. ఆయన చెప్పిన ప్రతి వాగ్దానం కూడా దావీదు పట్ల నెరవేర్చబడింది. ఈరోజు ఈ యొక్క వాక్యం వింటున్న నువ్వు, నేను, మనందరి జీవితాలలో కూడా దేవుని యొక్క వాగ్దానములను, ఆయన యొక్క వాక్కులను నెరవేర్చాలి. మరి నెరవేర్చబడాలి అంటే మనము కూడా దీవించబడాలి, ఆశీర్వదించబడాలి అంటే దేవుని యందు విశ్వాసం ఉంచి హృదయపూర్వకముగా ఆయన యొక్క ఆజ్ఞలను అనుసరించే వారంగా ఉండాలి. అంతేకాదండి, మంచి భక్తి జీవితాన్ని కలిగి మనము జీవించాలి. కొంతమందికి ఏంటంటే భక్తి ఉంటే భయం ఉండదు, భయం ఉంటే భక్తి ఉండదు. దేవుని సన్నిధికి రారు. ఏదో పైపైన వ్యర్థమైన భక్తి చేస్తూ నాకు ఆశీర్వాదములు రావాలి, దేవుని యొక్క దీవెనలు రావాలి అంటే ఎలాగ పొందుకుంటామో చెప్పండి? ఆయన అంటున్నాడు కదా, మీరు వేషధారులైనటువంటి పరిశీల వలె, శాస్త్రుల వలె ఉండొద్దని సెలవిచ్చుచున్నాడు. కనుక మనమందరం కూడా నిజమైనటువంటి, పరిపూర్ణమైనటువంటి, సంపూర్ణమైన భక్తి జీవితాన్ని కలిగి జీవిద్దామండి. ఎప్పుడైతే మనము దేవుని యొక్క మాటల యందు, ఆయన ఆజ్ఞల యందు విశ్వాసం ఉంచుతూ హృదయపూర్వకముగా మన పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో మన యొక్క ప్రాణాత్మ దేహములను ఆయనకు అప్పగించుకొని ఎప్పుడైతే ఆయన అనుసరిస్తామో, భక్తి జీవితాన్ని కలిగి ఆయన ఆజ్ఞల ప్రకారంగా, ఆయన మాట ప్రకారంగా నడుస్తూ జీవిస్తాము. ఆయన ఉంచున్నాడు కదా, ఇక ఆలస్యము లేక నేను చెప్పిన మాటలన్నీ కూడా నేను నెరవేర్చబోతున్నానని సెలవిచ్చుచున్న రీతిగా నిజమే దేవుడు మన పట్ల మేలులను, ఆశీర్వాదములను జరిగిస్తాడు. తన వాగ్దానములను స్థిరపరుస్తాడండి. మరి అటువంటి దీవెనలను, ఆశీర్వాదములను, ఉన్నతమైనటువంటి కృపలను, మేలులను మనందరి జీవితాల్లో పొందుకోవాలి అంటే మనం ఏమి చేయాలో తెలుసా? విశ్వాసం ఉంచాలి. దేవుని యందు నమ్మిక కలిగి ఉండాలి. ఈ శ్రమలు కొంతకాలమే అని, మరి శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేస్తానని ఆయన మాట ఇస్తున్నాడు కదా. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను, అతని యొక్క నామమును గణపరుస్తానని సెలవిచ్చుచున్న దేవుడు. ఇదిగో ఈ యొక్క నూతన సంవత్సరంలో ఏదైతే నువ్వు జరగటం లేదని బాధపడుచున్నావో, ఇంతకాలము ఏ ఆశీర్వాదం నువ్వు పొందుకోలేదని, ఏ దీవెనలు నువ్వు పొందుకోలేదని ఎదురు చూస్తున్నావో,
ఏ ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నావో, లేకపోతే గర్భఫలముల కొరకు ఎదురు చూస్తున్నావో, ఈ యొక్క సంవత్సరంలో దేవుడు నీ పట్ల, నీ కుటుంబం పట్ల ఆ కార్యములను జరిగించబోతున్నాడు. ఆలస్యము లేకుండా, ఆలస్యము జరిగించకుండా నువ్వు ఊహించిన దానికన్నా, నువ్వు అడిగిన దానికన్నా కూడా గొప్ప మేలులతో నింపి ఆయన నిన్ను తృప్తిపరచబోతున్నాడండి. మనం ఆరాధిస్తున్న దేవుడు ఆలస్యము చేసేవాడు కాదు. మనము కన్నీరు కారుస్తుంటే మరి ఆయన అక్కడ మరి సింహాసనం మీద ప్రశాంతంగా కూర్చొని ఉండే దేవుడు కాదండి. మన కన్నిటిని తుడిచే దేవుడు, మన కన్నిటికి ప్రతిఫలం అనుగ్రహించే దేవుడు. కనుక ఆయన ఆలస్యము చేయకుండా నా పట్ల కార్యము జరిగిస్తాడు అని చెప్పి విశ్వాసం ఉంచి, నమ్మిక ఉంచి, నిరీక్షణ కలిగి ఆయన నీ జీవితంలో, నీ కుటుంబం పట్ల, నీ బిడ్డల జీవితాలలో నెరవేర్చబోయే వాగ్దానముల కొరకు, క్రియల కొరకు, ఆయన చేయబోయే అద్భుతమైన కార్యముల కొరకు ఓపికతో ఎదురు చూస్తూ దేవుని నుండి గొప్ప దీవెనలను, ఆశీర్వాదములను పొందుకుందాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, శ్రేష్టమైన కృప కలిగిన, శక్తి కలిగిన నామమునకై నీకు స్తోత్రం. అవును దేవా, ఆలస్యము చేయకుండా మీరు చెప్పిన మాటలన్నీ, మీరు ఇచ్చిన వాగ్దానములన్నీ కూడా నేను నెరవేరుస్తానని మాట ఇచ్చుచున్న తండ్రి, మాట ఇచ్చి నెరవేర్చువాడా నీకు స్తోత్రంలయ. తండ్రి, మేము మనుషులను నమ్ముకున్నట కంటే నిన్నే ఆశ్రయిస్తున్నాము దేవా. మా ఆధారము నీవే అని, మా ఆశ్రయము నీవే అని, మా కొండ నీవే అని నీ వైపు చూచుచున్నాము తండ్రి. గతించిన సంవత్సరంలో ఏదైతే బిడ్డలు పొందుకోలేకపోయారో, ఏ ఆశీర్వాదంనైతే వారి జీవితాల్లో పొందుకోలేకపోయారో నా తండ్రి, ఈ యొక్క నూతన సంవత్సరంలో వారి పట్ల నూతనమైన క్రియలను, ఆశీర్వాదములను జరిగించి వారి పట్ల ఉన్నతమైన మేలులను మీరు అనుగ్రహించమని ప్రార్థించుచున్నాం. నీ కృపతో నింపండి. వారు చేస్తున్న వ్యాపారములలో వృద్ధిని, అభివృద్ధిని మీరు కలుగ చేయమని ప్రార్థించుచున్నాం. మంచి ఆరోగ్యములను మీరు అనుగ్రహించండి. ప్రతి ఒక్క బలహీనతలను మీరు దూరపరచండి. చదువుల్లో మీరు తోడుండండి. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారయ్యా, వారి పట్ల నూతన కార్యంని స్థిరపరచండి. అలాగే ఉద్యోగాలలో ప్రమోషన్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు ఉన్నారు తండ్రి, మీ కార్యమును జరిగించండి. గర్భఫలముల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు దేవా, వారికి గర్భద్వారములను తెరచి తండ్రి మంచి శుభవార్తను, ఆశీర్వాదకరమైనటువంటి దీవెనలను ఆ బిడ్డల మీద మీరు కుమ్మరించమని వేడుకొనిచున్నాం. కృప చూపించి నడిపించి దేవా, ఈ అంత్య దినములు, అపాయకరమైన దినాల్లో మేమందరం కూడా మీ యొక్క రాకడకు సిద్ధపాటును కలిగి ఉంటూ మీరిచ్చే ఆశీర్వాదములను, దీవెనలను పొందుకుంటకు నీ కృపను అనుగ్రహించి నడిపించి మేలులతో నింపమని యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మీ యొక్క ప్రార్థన అవసరతలను మరి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కానీ, కింద కామెంట్ సెక్షన్లో కానీ మాకు తెలియజేస్తే మేమందరం కూడా మీ గురించి ప్రార్థిస్తాము. దేవుని ఉన్నతమైన కృప మీకు, మీ కుటుంబాలకు తోడై ఉండి నడిపి